వినాయక చవితి రోజు మార్నింగ్ 3 o'clock నిద్ర లేచి 4 o'clock కల్లా నాగలరాళ్ళ దగ్గర మంచిగా పూజ చేసుకుని ఇంటికైతే వచ్చేసినాం. ఇట్లా పండగలప్పుడైనా కొంచెం తొందరగా లేచి పూజ చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. అందుకే నేను కూడా కొంచెం తొందరగా లేసిన. సో ఇప్పుడైతే మా ఇంట్లో బుజ్జి వినాయకుడిని కూర్చోపెట్టడానికి మేము ఇక్కడ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసినాం. అట్లా అన్ని రెడీ చేసుకుని వినాయకుడిని అనుకున్న టైంలో అయితే మేము పెట్టేసినాం పూజ రూమ్ లో. వినాయకుడికి గరిక కొంచెం ఎక్కువ శ్రేష్టం అంటారు కదా, అందుకే అది కూడా పెట్టినాం. ఇంకా మోదకాలు కూడా ప్రసాదంగా పెట్టేసినాం. ఇంతలోగా మధ్యలో పార్సల్ అయితే వచ్చింది మింత్రా నుంచి. ఇది మొన్న ఊరికి పోయినప్పుడు మా అన్న అయితే పెట్టినాడు. H&M నుంచి ఒక హూడీ స్వెట్ షర్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. బేసిక్ గా వాడేం పెట్టలేదు, నేనే అడిగిన. సో అట్లా కొనిచ్చినాడు అనమాట. ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా. బ్లాక్ ఎందుకు అంటే నాకు బ్లాక్ ఆల్ టైమ్ ఫేవరెట్, అందుకే బ్లాకే కొన్నా. సో దీని తర్వాత లంచ్ అయితే చేసినాం. లంచ్ చేసిన తర్వాత ఫుల్ గా వర్షం పడింది. మార్నింగ్ నుంచి ఈ పని ఆ పని అని చాలా టైర్డ్ అయిపోయినాం. అందుకే కొంచెం వెదర్ కూడా బాగుంది కదా, రిలాక్స్ అవుదామని అట్లా మా విలేజ్ లో అయితే వాకింగ్ అయితే పోయినాం. ఇంతకీ మీరు మీ ఇళ్లలో వినాయక చవితి ఎట్లా చేసుకున్నారో కామెంట్స్ లో చెప్పండి.